సర్లే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి 2026 ఏం చేయబోతున్నావు? 2026 ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓం నమ శివాయ. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంతే. బేసిక్గా ఏంటంటే సంక్రాంతి టైంలో ఎవరైనా అనుకుంటారంట గోదావరి వాళ్ళకి అల్లుడైనా అవ్వాలి లేదు కోడలైనా అవ్వాలి అని. సంక్రాంతి అంత బాగుంటుంది కదా యా కదా. గోదావరి నాకు తెలిసి నువ్వు ఈ సంక్రాంతి కాకపోయినా వచ్చే సంక్రాంతికి గోదావరి వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలని కోరుకుంటున్నాను నేను మంచి ఇంటికి కోడలు అవ్వాలని. బిగ్ బాస్ నీ ముందుకు వచ్చి రీతు నువ్వు నాకేమైనా చెప్పాలనుకున్నావు అంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ బిగ్ బాస్, గాడ్ బ్లెస్ యూ, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్తా. అంతేనా? ఎందుకు అంత కనెక్ట్ అయిపోయా వాయిస్ కా? లైఫ్ బాగుంటుంది తెలుసా లోపల. బయట నీకేంటంటే నీకు ఏది కావాలంటే అది ఉంటుంది, అంతా ఉంటుంది. లైఫ్ ఏంటంటే నీ చేతుల మీద నడిపించవచ్చు. అక్కడ అందరూ ఒకటే, అందరూ సమానం. ఈ టైంలో లెగవాలి, ఈ టైంలో పడుకోవాలి, ఇంత ఫుడ్ ఏ ఉంటుంది, ఆ ఫుడ్ షేరింగ్ చేసుకోవచ్చు. అంటే నీకు మనుషులతో మాట్లాడే విధానం కానీ, ఫుడ్ వాల్యూ కానీ, అండ్ ఎవరికైనా నీకు వేరే వాళ్ళకి ఎవరికైనా గొడవ అయిందనుకో, ఆ గొడవని క్యారీ చేయాలనుకో నీకు అనిపించదు. ఒకే ఇంట్లో ఉంటున్నావు కాబట్టి అరే సరే అనవసరంగా తిట్టాము అని మనకే ఫీలింగ్ వస్తుంది. బయట అయితే వీ విల్ గో ఫర్ ఈగో, యాటిట్యూడ్ అవన్నీ వస్తాయి బయట, నేను ఎందుకు మాట్లాడాలి అనేది. హౌస్లో నీకు ఇది ఫ్యామిలీ అంతే. ఇంకా నువ్వు వాళ్ళనే తిడతావు, మళ్ళీ వాళ్ళు మాట్లాడకపోతే నీకు అవ్వదు. అరే నువ్వు అక్కడే ఉంటాం కదా, నీకు నువ్వే ఏ ఈగో ఉండదు, యాటిట్యూడ్ ఉండదు. చాలా లైఫ్ చాలా అంటే చాలా బాగుంటది. నాగార్జున గారు వచ్చినప్పుడు మీకు ఏదో సంక్రాంతి వచ్చినట్టు అనిపించేది. నాకు సార్ రాగానే నాకైతే బటర్ఫ్లై థీమ్ హౌస్ లో బటర్ఫ్లైస్ వచ్చాయి. నాకు సార్ని మేము అయిపోయే ముందు లవ్ యూ సార్, సార్ 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 ఫుడ్ సార్ ఫుడ్ సార్ ఫుడ్ సార్ నిజంగా పంపించేవారు నాగార్జున గారు. నాగ చైతన్య గారు వచ్చినప్పుడు వి గాట్ పిజ్జా. మేము అడిగాం పిజ్జా కావాలి అన్నప్పుడు పిజ్జా వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ నేను ఎలిమినేట్ అయిన వీక్ కూడా మళ్ళీ సంజన గారు పిజ్జా అడిగితే పిజ్జా వచ్చింది. హీ యూస్ టు సెండ్. పాపం ఇమ్ము అయితే నేనేమన్నా అడుక్కునేవాడినా, నేను ఏమన్నా చెత్త కుప్పలో దొరికేలా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సెకండ్ వీక్ నేను చికెన్ కోసం చచ్చిపోయా. నేను చికెన్ లవర్, నాకు రోజు చికెన్ కావాలి. అలాంటిది నాకు చికెన్ లేదు, 1 వీక్ అవుతుంది. ఫస్ట్ వీక్ అయితే మేము ఇంకా టెనెన్స్ కదా, గుడ్డు కూడా లేదు. నేను ఏంట్రా ఇది అన్నాను. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్. నేను ఇంకైతే అడుక్కునే దానిలాగే చేసేదాన్ని బయటకు వచ్చి బిగ్ బాస్, బిగ్ బాస్. అప్పుడు సెకండ్ వీక్ నన్ను సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోపలికి పిలిచి కన్ఫెషన్ రూమ్ లో ఇఫ్ యూ వాంట్ చికెన్ యూ హ్యావ్ టు సే సీక్రెట్స్ అని. అవును. నీకు సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ మీరు పెట్టడానికి పెట్టేస్తారు, బట్ చదివిన వాళ్ళు డెఫినెట్లీ చాలా హార్ట్కి తీసుకొని చాలా అంటే చాలా ఫీల్ అవుతారు, చాలా లో అయిపోతారు. ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. బట్ కొంచెం గ్రో అప్ అవ్వండి. అంటే చూసే విధానం కొంచెం మారితే బెటర్గా ఉంటుంది అని ఐ ఫీల్. ఇంకా మనం ఏం చేయలేం. సోషల్ మీడియా ప్లస్ ఉంది, మైనస్ ఉంది. నీకు ఒక్క ఫోన్లో నువ్వు ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూడొచ్చు. అన్ని చాలా ప్లస్లు ఉన్నాయి సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు కొంతమందికి దట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ కూడా. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, మాకు మనీ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. చాలా మందికి ఇప్పుడు పొద్దున్న లేసిందంటే రీల్స్ చూడడం అలవాటు, నాకు కూడా అలవాటు. సో దిస్ ఆల్ ఆర్ ప్లస్. మైనస్ ఏంటి అని అంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మీమ్స్ క్రియేట్ చేయటం, ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కమెంట్స్ పెట్టడం. మళ్ళీ ఆ చేసే వాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రితక 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 నేను పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. ఈడే కమెంట్ పెడతాడు మళ్ళీ నీ అమ్మ నీ అక్క అనుకుంటా. ఏంట్రా నువ్వు అని అనుకుంటా. ఇంకా పీపుల్ ఆర్ లైక్ దాట్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇంకా బట్ ఇంకే మనం ఏం చేయలేం. వాళ్ళంతటికి వాళ్ళు మారాలే తప్ప ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీరు మారండ్రా, మీరు ఇది పెట్టకండ్రా అని అంటే ఆ తొక్కపో అని అనుకుంటారు. అంతే ఇంకా ఇప్పుడు వాళ్ళంతటా ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నాకు అనిపిస్తేనే నేను చేస్తాను, కానీ అలా వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు మారుతారు. మీకు ఎప్పుడైనా సోషల్ మీడియాలో కానీ ఈ కామెంట్స్ లో కానీ ఇప్పటికీ మర్చిపోలేను అనేది ఏదైనా ఒక మూమెంట్ ఉందా? ది బెస్ట్ మెమరీ అయితే
నాకు తమ్ముడు దొరికాడు. బై ఇన్స్టాగ్రామ్ ఐ గాట్ మై బ్రదర్. సో నేను ఒక సీరియల్ చేస్తుండే ఇంటి గుట్టు అని చెప్పేసి, ఆ సీరియల్ నుంచి నేనంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం అదంతా ఉన్నప్పుడు నేను ఒకసారి సాయి అని హీస్ ఫ్రమ్ తిరుపతి దగ్గర, నేను తిరుపతి వెళ్ళింది నేను స్టోరీ పెట్టడం వల్ల ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఎయిర్పోర్ట్లో ఉంటే ఎవర్రా బాబు ఇన్నిసార్లు ఫోన్లు చేస్తున్నారు అన్నానంటే, ఇతను నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అక్క ప్లీజ్ అక్క కట్ చేయాలి అది ఇది అని అంటే, సరే అని ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అంటే సరే అని వెళ్ళా. పాపం ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళగానే హీ షోడ్ మీ టాటూ, రీతు అక్క అని టాటూ ఉంది అండ్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ఏదో ఊరికే అంటే అన్ని చెప్పరు కదా, మొత్తం ఫస్ట్ నుంచి నా బయోడేటాతో సహా అన్నీ చెప్పేస్తున్నాడు నాకు. వాడి ఫోన్ నిండా నా ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత హీఈస్ ద మోస్ట్ లక్కీ అని కూడా ఫీల్ అవుతా. నా లైఫ్లోకి ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అవుతుంది అనుకుంటా వాడు వచ్చి. సో ఇప్పటికీ హీఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అండ్ హీల్ బీ దేర్. హీఈస్ లైక్ ఎ బ్రదర్. ఇంకా అన్నీ నాకు ఏం కావాలన్నా, నేను ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో అయినా నన్ను చూసుకుంటూ ఉంటాడు. సో బై ఇన్స్టాగ్రామే జరిగింది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బై యా. మీ హస్బెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లుక్స్ అంత పెద్ద మ్యాటరే కాదు నాకు. ఫస్ట్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. అర్థం చేసుకుంటే అది చాలు. డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ నన్ను మంచిగా చూసుకొని నన్ను అర్థం చేసుకొని, నేను ఐ అండర్స్టూడ్ బై లైఫ్ ఏమర్థమైందంటే నాకు ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునే అంత ఫ్రీడమ్ ఇద్దరికీ ఉండాలి. ఇద్దరు ఇప్పుడు ఏదైనా తప్పు ఉంది అని అంటే, లేకపోతే వాళ్ళది ఏమైనా తప్పు ఉందని అంటే ఫస్ట్ కెక్కి అని అరవకుండా ఫస్ట్ ఏంటి అని కూర్చొని మాట్లాడుకోవాలి. అండ్ వాడికి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నేను చాలా హైపర్. సో ఐ వాంట్ హిమ్ టు బీ లిటిల్ కొంచెం ఎక్కువ పేషెన్స్ ఉండాలి. అండ్ ఇద్దరం వర్కింగే ఉండాలి. నువ్వు చెయ్యి నేను తిని కూర్చుంటా అని నేను అనను, నేను చేస్తా నువ్వు తిని కూర్చుంటా అంటే ఒప్పుకోను. సో ఇద్దరం కలిసి వీ షుడ్ వర్క్ టుగెదర్ అండ్ ఇద్దరం వర్క్ చేసుకుంటూ ఇద్దరం ఇండిపెండెంట్గా ఉండాలి. అండ్ మా అమ్మని మా అన్నయ్యని మంచిగా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఓన్లీ నా వైఫ్కే ఇస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కే ఇస్తాను అంటే కాదు. ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. అంతే, ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిలు అని అంటే ఆ రెస్పెక్ట్ బ్రెయిన్లో ఉండాలి, హార్ట్లో ఉండాలి. అలాంటి వాడే నా వాడై ఉండాలి. మొత్తానికి డెమోన్లా ఉండాలి. డెమోన్ కాకపోయినా డెమోన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలి. యా, ఉండాలి కొన్ని. ఆ పేరు పలకగానే చూసారా ముందుకొచ్చి ఎంత గట్టిగా మొత్తానికి డెమోన్ అంటే వీడెందుకు వచ్చాడు మధ్యలో అని అనుకున్నాను. బట్ యా, మొత్తానికైతే అన్ని క్వాలిటీస్ కొంచెం అర్థం చేసుకో. తన ఆర్టిస్ట్ అయి ఉండాలా, లేదు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా? బిజినెస్ మ్యాన్ అయ్యో వద్దు, నీ బిజినెస్ నీ దగ్గర పెట్టుకోను ఆయన. వద్దమ్మా మనకి బిజినెస్ మ్యాన్ వద్దా? వద్దు. ఆ బిజినెస్ మ్యాన్లకి ఏంటంటే డబ్బులు తప్ప ప్రేమలు అవేం తెలియదు వాళ్ళకి. సో వద్దు బిజినెస్. మైండ్ మొత్తం బిజినెస్. నాకు ఎందుకు వద్దు, మనకి సెట్ కారు వాళ్ళు. అలానే